కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆరోగ్య విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సహోదరి మధ్య ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరడం, ఇంకా మనకి ఆస్తి పంపకాలు జరగాలి అనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది. అయోమయమైన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏది నిర్ణయం తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం చక్కగా ఉంది. ప్రాజెక్ట్స్ కానీ, ప్రాపర్టీస్ కొనుగోలు చేసే ఇది కానీ చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో కష్టం తెలుస్తుంది. 10 మందిలోనూ గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్, సినిమా, కళా రంగాల వారికి, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సప్తమంలో కేతు ఉన్నారు. భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, ఏదైనా సరే ఫ్రెండ్స్ మాట వినేసి ఇంట్లోతో ఇబ్బంది పడడం అనేది జరిగే అవకాశాలు గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలలో సాధ్యమైనంతకు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ, అష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. చక్కగా ఉంది. ఒక నూతన కార్యక్రమం ప్రారంభించాలనే యోచన చేస్తారు. అది చక్కగా ప్రారంభించండి. కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన నిత్యం ఉదయం సాయంత్రం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు పంచముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగినది. అదేవిధంగా ఆడవారు కాలభైరు రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా ఇబ్బందులని లేకుండా ఉండడం కోసం అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.